సీత గారు వెళ్లరు. తను వెళ్ళకపోతే నాకు కూడా సంతోషమే, కానీ అది కుదరదు కదా. తను ఖచ్చితంగా వెళ్తుంది. ఇప్పుడేంటి, మీరు రారా? నేను వెళ్తాను. మిస్టర్ రామ్, బాయ్ ఫ్రెండ్స్. సిరి, రావే క్రాకర్స్ కాలుద్దాం. లేదు, నేను ఊరికి వెళ్తున్నాను. సిరి, ఏ ఊరికి వెళ్తున్నావు? తిరుపతి. లేదు లేదు, తిరుపతి. సిరి, ఆ ఊర్లో మీ వాళ్ళు ఎవరున్నారు? సీత వాళ్ళకి తిరుపతి ట్రాన్స్ఫర్ అయిందంట, అందుకే ఈ ఊరు వదిలి వెళుతున్నారు. సిరి, అలాగైతే నువ్వు మళ్ళీ తిరిగి రావా? మనం ఊరికి వెళ్తే మళ్ళీ తిరిగి రామా? చెప్పు సీతమ్మ, మనం 3 days అయ్యాక మళ్ళీ వస్తాం కదా. చెప్పు సీతమ్మ, మనం మళ్ళీ రామా? పాపేదో అడుగుతోంది కదా సీత, చెప్పవే. చెప్తాను. తల్లి, మనకి టైం అయింది, త్వరగా వెళ్ళాలి. ప్రియా, జస్ట్ కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకెళ్తున్నాను, మిగతావన్నీ ఇక్కడే ఉన్నాయి. ఓకే హెల్ప్ చేస్తావా? మేము అక్కడికి రీచ్ అయ్యాక ఈ ఐటమ్స్ అన్నింటినీ నువ్వు షిఫ్ట్ చేయించాలి. అబ్బా, ఇన్ని సంవత్సరాలలో ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నువ్వు నోరు తెరిచి హెల్ప్ అడగటం. పద్మ ఆంటీ చెప్పింది మనం ఊరు వదిలి వెళ్తున్నామని. సీత, ఇంకా టైం ఉందమ్మా. ఎప్పటికైనా ఒకసారి ఆలోచించి చూడమ్మా. అమ్మా, ఉద్యోగం అన్నప్పుడు ట్రాన్స్ఫర్ అంటే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అంత నా వల్లే. లేదు, ఆ బాస్ వల్ల. ఐ హేట్ హిమ్. తానేమీ ఫోర్స్ చెయ్యలేదే, ఎవరో ఒకరు వెళ్లాల్సిందే. మేం వెళ్తున్నామంతే. వెళ్ళి వస్తున్నాను అని కూడా అనలేదు. అలాగైతే మనం మళ్ళీ రామా? అరే, సీత గారికి కాల్ చేసి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేశాను చెప్పు. షీ కాంట్ గో లైక్ దాట్. నేనెలా చెప్పనురా? ఇది విశ్వబాబాయ్ డిసైడ్ చేసింది. కావాలంటే నువ్వే చెప్పు. నేను చెప్తే సీత గారు వింటారా? ఎందుకంటే సీత గారు నీ ఫ్రెండ్ కదా. రేయ్, చూడు, తను వెళ్ళొద్దు అంటే నువ్వే మాట్లాడాలి. యు ఆర్ ద బాస్. చూడరా, నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు. సీత గారు వెళ్లకుండా ఆపడానికి ఏం మాట్లాడతావో ఆలోచించు. పాపం, సీత గారు నీ మనిషి అయి ఉంటే ఎక్కడే ఉండని చెప్పేవాడివి. ఇప్పుడేం చెప్తావు కదా? అరే చెప్తున్నాను. ఫోన్ చేస్తున్నట్టుంది చూడు. హలో ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. నీకు తెలుసా,
సీతమ్మ వేరే ఊరికి వెళ్తుంది అని. ఆఫీస్ వాళ్ళు చెప్పారు. నీకు కూడా చెప్పారా? నువ్వు కూడా వస్తున్నావా ఫ్రెండ్? లేదు లేదు తల్లి, నేను రావట్లేదు. అయ్యో, అలాగైతే నువ్వు నన్ను ఇంకెప్పటికీ మీట్ అవ్వలేవా ఫ్రెండ్? నాకు బాయ్ చెప్పడానికి ప్రియా ఆంటీ మా ఇంటికి వచ్చింది. నువ్వు కూడా వస్తావా? నేను లాస్ట్ ఒకసారి నేను చూడాలి అనిపిస్తుంది ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్, ఒక్కసారి వస్తావా ప్లీజ్? నువ్వు మీరిద్దరూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు. యూ విల్ ఆల్వేస్ బీ విత్ మీ. ఫ్రెండ్, ఆ రోజు నువ్వు చెప్పావు కదా మనం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఎంత దూరం ఉన్నా దగ్గరున్నట్టే అని. అలాగేనా? మ్మ్. అయినా ఫ్రెండ్, నాకు నేను చూడాలి అనిపించినప్పుడల్లా నేను చూడలేను కదా. నా స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ వదిలేసి వెళ్తున్నాను, కానీ నిన్ను వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది ఫ్రెండ్. సిరి, వెళ్ళేటప్పుడు ఏంటిదంతా? ఇలా ఇవ్వు. హలో రామ్. హాయ్ హాయ్ సీత. హాయ్ రామ్, సారీ, కొంచెం టైం పడుతుంది. తన గురించి మీకు తెలుసు కదా. రామ్, మేము ఇంక వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కలుస్తాను. నేను మీకు ముందే సారీ చెప్తున్నాను. స్టార్టింగ్ కొన్ని రోజులు మీకు తను వీడియో కాల్ చేసి ఇబ్బంది పెట్టుండొచ్చు. పర్వాలేదు అనుకుంటున్నాను. నేను తిరుపతి నుండి తిరిగి వచ్చాక మీ తరపు నుండి ఒక గుడ్ న్యూస్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రామ్. గుడ్ న్యూసా? హా, మరి ఇంకేంటి, మీరు లైఫ్ లాంగ్ బ్యాచులర్గానే ఉండిపోతారా? మీ లైఫ్లో కూడా ప్రేమ పుట్టి ఆ అమ్మాయిని కలిసే అవకాశం నాకు కూడా రావాలి కదా. అందుకే ఆల్ ది బెస్ట్ రామ్. మళ్ళీ తిరిగొచ్చాక వీలైనంత తొందరగా కలుద్దాం. బాయ్ రా. రే, ఏంట్రా ఏమైనా మాట్లాడతావు అనుకుంటే సైలెంట్గా ఉన్నావేంట్రా? ఏంట్రా తను అలా మాట్లాడుతుంది? ఇంకెలా మాట్లాడుతుంది? నువ్వు అనుకున్నట్టే తను మాట్లాడాలి అంటే నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని తనతో చెప్పాలి కదా. ఐ కాంట్ లెట్ హర్ గో మ్యాన్. తను నా నుండి దూరం ఎలా వెళ్ళిపోతుందిరా? ఎలా వెళ్తుందిరా అంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అందుకే వెళ్తుంది. నేను వెళ్ళనివ్వను. ఎందుకు? బికాజ్ ఐ లవ్ హర్. ఐ లవ్ సీత. తను నా లైఫ్లో ఉండాలరా. అరే, నువ్వు ఈ ఊర్లో కాల్ పెట్టినప్పుడే నీకు ప్రేమ పుడుతుందని చెప్పాను. ఇప్పుడు తను ఊరు వదిలి వెళ్తున్నప్పుడు అది కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు కూడా నువ్వు తనని ఆపలేదు అని అంటే
రామ్, ఆ? డెకరేషన్ అంతా ఎలా ఉంది? ఆ, చాలా బాగుంది. నేనే చేశాను. మీ ఇంటికి వచ్చాక మనకి ఫస్ట్ దీపావళి కదా, అందుకే. నైస్. తాతయ్య మీద ఉన్నారా? ఆ. రామ్, పిన్ని చెప్పండి. ఇగో ఈ లడ్డు టేస్ట్ చేయి. తాతయ్యతో మాట్లాడొచ్చాక తింటాను. సాధన, వాడిని వెళ్ళనిలే, ఏదో అర్జెంట్ పనిలో ఉన్నాడనుకుంటా. నువ్వు వెళ్ళరా. థ్యాంక్స్ పిన్ని. బాయ్. తను చాలా టెన్షన్లో ఉన్నాడు కదా, అందుకే స్వీట్ ఇద్దాం అనుకున్నాను నేను. ఈ పిల్లలు వాళ్ళ ఫేవరెట్ టాయ్ని పోగొట్టుకున్నప్పుడు ఏడుస్తారు కదా, అలాగే ఉన్నాడు కదా పాపం. ఆ, ఇప్పుడు రామ్ ఏం పోగొట్టుకున్నాడక్కా? ఎవరికి తెలుసు, వాణ్ణే అడగాలి. సరే, ఇవన్నీ బాక్స్లో పెట్టు. సీత వనవాసానికి వెళ్ళింది. ఇక రాముణ్ణి దేశం వదిలి పంపేస్తే నా పని అయిపోతుంది. అది చెప్పడానికే వెళ్ళుంటాడు వాళ్ళ తాత. ఇప్పుడు నాకు నిజమైన దీపావళి. సీత, ఇందులో చపాతీ, చట్నీ, కారం పొడి అన్నీ పెట్టాను. ఆకలేనప్పుడు తినండమ్మా. సరే అమ్మా. ఇవి అయిపోయే వరకైనా నేను గుర్తుంటాను కదా. అమ్మా, సీత, నేనెంత చెప్పినా నువ్వు వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు ఏడవద్దు అంటారు, కానీ నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, నేనేమైనా దేశం వదిలి వెళ్ళిపోతున్నానో చెప్పు, మళ్ళీ రాను అని అనుకోవడానికి. సీతమ్మ, మనం ఊరికి వెళ్ళి తొందరగా వచ్చేద్దామా? అమ్మమ్మ, తాతయ్య ఎక్కడా? తాతయ్య డల్గా కూర్చున్నారు. ఆయన ఎప్పుడు కోలుకుంటారో ఏమో. అమ్మమ్మ, నేను పిలుచుకొని వస్తాను. రా తాతయ్య. నాన్న, మేం వెళ్ళొస్తాము. ఏమండి, నేనెంత చెప్పినా తను వినిపించుకోవడం లేదండి. ఈ మతిమరుపు లేకుండా ఉంటే నువ్వు అసలు వెళ్లేదానివి కాదు కదా తల్లి. నాన్న, ఎందుకలా మాట్లాడుతున్నారు? దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను. తాతయ్య, మేము తొందరగా వస్తాము అని సీతమ్మ చెప్పింది. నేను వెళ్ళొస్తానమ్మా. వస్తాను నాన్న. ఆశీర్వదించి పంపించండి. తొందరగా వచ్చే సీత. సీతమ్మ, నాకు బాయ్ చెప్పడానికి ప్రియా ఆంటీ వచ్చింది. నా ఫ్రెండే రాలేదు. నీ ఫ్రెండ్తో ఇప్పుడే కదా మాట్లాడావు, అది చాలే, పద. కొంచెం సేపు వెయిట్ చేద్దాము. నీ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పు. బాయ్ సిరి. ఏం పద్యమో చూద్దాం. నేను మీతో మాట్లాడాలి. బిజినెస్ లో ఎమోషన్స్ మిక్స్ అవ్వద్దు అని మీరే కదా చెప్పారు. అవును. సడన్ గా బై ఛాన్స్ బిజినెస్ చేసేటప్పుడు ఎమోషన్స్ మిక్స్ అయితే అది తప్ప?
నేనేమన్నాను? ఎమోషన్స్ లేకుండా బిజినెస్ చెయ్యమని చెప్పలేదు. ఎమోషన్స్లో నువ్వు తీసుకునే తప్పు నిర్ణయాల వల్ల బాధపడొద్దు అన్నాను. ఏది తప్పు ఏది కరెక్ట్ అన్నది ఎలా డిసైడ్ చేయాలి? నీ మనసు ఏం చెప్తుందో అదే చెయ్యి. ఇప్పుడు చెప్పు, నీ మనసు ఏం చెప్తోంది? మనిషి 2 సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతాడు. ఒకటి ప్రేమని స్టార్ట్ చేసేటప్పుడు, ఇంకొకటి ప్రేమని పోగొట్టుకునేటప్పుడు. రెండూ ఒకేసారి అయితే మాత్రం దేవుడే దిక్కు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే ప్రేమ కోసం పోరాడుతున్నట్టుగా నా కళ్ళకు కనిపిస్తున్నావు. నేను నిన్నేమీ అడగను, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్రేమ కోసం ఎవరేం చేసినా దాన్ని అడిగే హక్కు దేవుడికి కూడా లేదు. ప్రేమ కోసం యుద్ధాలే జరిగాయిరా. నువ్వు ఆ యుద్ధాన్ని గెలిచిరా. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేనొక్కదాన్ని ఇల్లు షిఫ్ట్ చేయడానికి 2 ఆటోలు అయ్యాయి. నువ్వేమో 3 బ్యాగులు తీసుకుని వెళ్తున్నావేంటి? అక్కడికి వెళ్ళాక నువ్వు పంపిస్తావు కదా. కానీ అప్పటి వరకు ఎలాగో అడ్జస్ట్ అవుతాం. నాకు తెలుసు నువ్వు అడ్జస్ట్ అయ్యే వెళ్తున్నావు అని. అంతా నా వల్లే. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. అయినా నాకు చాలా బాధేస్తోంది సీత. అటు చూడు, తను డల్ అయిపోయి నాతో మాట్లాడడమే లేదు. పాపమే. ఇక్కడ ఉండటం కంటే అక్కడ ఉండటమే మంచిదే. నేను యాక్చువల్లీ నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా ఫ్రెండ్ ఇంకా రానే లేదు. ఇంకొంచెం సేపు ఉండుంటే నా ఫ్రెండ్ని మీట్ అయ్యేదాన్ని. ఇంకా బస్ అయిపోలేదు. బేబీ, తను ఇప్పుడు రాడు. నువ్వు తర్వాత కావాలంటే వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. నా ఫ్రెండ్ నేను పిలిచాను కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. నేను ఇప్పుడు ఆ ఇంట్లో లేను అని చాలా బాధపడతాడు. ఇటు చూడు, నాకు కూడా బాధగా ఉంది. నేను ఇక్కడి వరకు నీకు బాయ్ చెప్పడానికి వచ్చాను కదా, కానీ నువ్వేమో రాని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. సీత, నువ్వక్కడికి వెళ్ళాక మళ్ళీ ట్రాన్స్ఫర్ తీసుకుని వచ్చే ఈ పాపకి అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పు. చెప్పాను కదా, ఇక్కడుంటే ఏదో ఒక సమస్య. ఊరొదిలి వెళ్ళిపోవటం బెటర్. వీలైతే నువ్వు కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని రా. చూడు, ఇలా మొహాన్ని పెట్టుకుని నాకు సెండ్ ఆఫ్ ఇవ్వకు. నువ్వు కొంచెం సంతోషంగా పంపించు ప్లీజ్. సరే, జాగ్రత్త. సేఫ్ జర్నీ. నా ఫ్రెండ్ని నేను చూడనే లేదు. మొత్తం అర్జెంట్ చేసింది సీతమ్మ వల్లే. సిరి, బస్సులో వెళ్ళేటప్పుడు మనం వీడియో కాల్ చేద్దాం. నీ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడొచ్చు. రా, టైం అవుతుంది. రా. అరే, బస్ టికెట్ చేసింది ఆఫీస్ నుండే కదా? అవును. అది టైం అయిపోయిందిరా. ప్లీజ్ తొందరగా వెళ్ళరా. బస్సు వెళ్లకుండా ఉంటే చాలు. హలో రామ్,